శ్రీ గురుభ్యో నమః. ప్రాక్ పశ్చిమములు అనే గ్రంథములోని అంశాలను చెప్పుకుంటూ ఉన్నాము. అందులో భాగంగా బ్రస్సెల్స్ నగరము అనే అధ్యాయంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము. మాస్టారు చెబుతూ ఉన్నారు, 8/5/1972 ఆ తేదీలోనికి మనము ప్రవేశిస్తున్నాము. స్పాంటిన్ గ్రామమున నేను నా గదిలో తెల్లవారుజామున 4:30 గంటలకు మేలుకొని కొంత గ్రంథ పఠనము ముగించుకొంటిని. స్నానాధికములను నిర్వర్తించుకొని 8 గంటలకు అల్పాహారము పూర్తి చేసి నేను, వర్మ, పాయ, ఎలిజబెత్ ఊరిలోనికి బయలుదేరితిమి. దివ్యజ్ఞాన సమాజ గ్రంథములలో కొనవలసినవి అని జాబితా తయారు చేసుకొని మేము మేరీ ఇంటికి పోయి 11 గంటల వరకును సంభాషణములతో కాలక్షేపము చేసి 12 గంటలకు సరికి భోజనాధికములను నిర్వర్తించుకొంటిమి. అచ్చటి నుండి కారులో బయలుదేరి డినాంట్ నామూరు మీదులుగా బ్రస్సెల్స్ చేరుకొంటిమి. అది ఒక సుందర సువిశాల నగరము. ఆకాశమునంటు భవనములతో, రుజుమార్గమున బారులు తీరిన బాటలతో, చీమల బారుల వలె నిర్విరామముగా పయనించు కారుల వరుసలతో, అతి విశాలమైన రాస్తాలతో, సుందర శిల్ప విగ్రహములతో, గాజు గృహములలో దర్శనీయములుగా అలంకరింపబడిన అంగడులతో నగరము నిసర్గ గంభీరముగా ఉన్నది. ఎలిజబెత్ కుమారుడు మారిస్ ఇంటి ముందున్న పెద్ద చర్చి దగ్గర మా కారు నిలబడుసరికి సాయంకాలము 4:30 గంటలైనది. ఎలిజబెత్ కోడలు జీన్ వార్నన్ తన 3 పిల్లలతో ఎదురు వచ్చి కారులో నుండి సామానులు దింపి మమ్ములోనికి ఆహ్వానించినది. బలిష్టముగా అతిమాత్ర ప్రమాణముగా ఉన్న వారి నల్లపిల్లి మాకు ఎదురు వచ్చినది. అది వెనుకకు నడుచుచు మమ్ము ఆహ్వానించెను. వెనక్కి నడుస్తూ ఆహ్వానించిందటండి ఆ పిల్లి. మాస్టర్ వర్ణన చూడండి ఎంత బ్రహ్మాండంగా ఉన్నదో. వారి ఇల్లు ఒక 4 అంతస్తుల విశాల భవనము. క్రింది భాగము వారిది కాదు. అచ్చట ఒక్కొక్క అంతస్తు ఒక్కొక్కరు కొని స్వంతము చేసి కొనుట ఉన్నది. మిగిలిన 3 అంతస్తులను వారివే. 2వ అంతస్తులో వారి కుటుంబము ఉండును. 3వ అంతస్తును ఎలిజబెత్ కొన్నది. పూర్వము ఆల్బర్ట్ సెసి బ్రస్సెల్స్ వచ్చినప్పుడు అందు నివాసము చేసేడివాడట. నాకును వర్మకును ఆ అంతస్తు ఏర్పాటు చేసిరి. 4వ అంతస్తున వారి యోగ సాధన మందిరము, రిచువల్ హాల్, వరల్డ్ మదర్ ఆరాధనా మందిరము ఉన్నవి. మేము ఉన్న అంతస్తులో మారిస్ గ్రంథాలయము ఉన్నది. అందు పెక్కు సంప్రదాయములకు చెందిన బ్రహ్మ విద్యా సంప్రదాయములను వివరించునవి అగు అరుదైన గ్రంథములు ఉన్నవి. బ్లావెట్స్కీ, అనిబిసెంట్, లెడ్ బీటర్, యాలిస్ ఏ బెయిలీ సంపూర్ణ గ్రంథమాల, ఈజిప్టు టిబెట్టు తంత్ర గ్రంథములు, మెసానిక్ రాసక్రూషియన్ క్రతు రహస్య సాధనా గ్రంథములు కూడా ఉన్నవి. పరిచయమైన వెనుక నేను వానిని చదువవచ్చునా అని అడిగి తిని. మీరు మాకు గురువులు. ఆల్బర్ట్ సెసి ద్వారా మీరు చాలా కాలము క్రిందటనే మాకు పరిచితులు. మీరు రచించిన యోగ సాధనా గ్రంథము ప్రకారము మేము అనుదినము ధ్యానము, ప్రేయరు చేసి కొనుచున్నాము. మా యోగక్షేమములు, మా గ్రంథములు సర్వము మీకు అధీనములు అని జీన్ వార్నన్ పలికెను. పోయి చూతును గదా. గ్రంథములలో ఎక్కువ భాగము ఫ్రెంచి భాషలో ఉన్నవి. కొన్ని అపురూప గ్రంథములు మాత్రము ఆంగ్లములో ఉన్నవి లభించినవి. అవి 1 ది సీక్రెట్ టీచింగ్స్ ఆఫ్ ఆల్ ఏజెస్, 2 ఆస్ట్రాలజీ ఆఫ్ ది మిస్టరీస్,
3 న్యూ మ్యాసోనిక్ హిస్టరీ, 4 ది గోల్డెన్ డాన్ 2 వాల్యూమ్స్. నేను అచ్చట ఉన్న దినములలో పై 4 గ్రంథముల పఠనమును పూర్తి చేసి తిని అంటున్నారండి మాస్టారు. ఇంకా చెప్తున్నారు మాస్టారు, మారిస్ దంపతుల ఇంటి 4వ అంతస్తు సుందరముగా అలంకరింపబడి ఉన్నది. అందు ప్రాచీన భారత చీనాదేశ పురాతన శిల్పముల చిత్రములు గోడలలో అమర్చబడి ఉన్నవి. అంతస్తులోని గదులన్నీ మా నివాసమునకై చక్కగా తీర్చిదిద్దబడి ఉన్నవి. నేను వర్మ ఆ అంతస్తులో బస చేసితిమి. అందొక విశాలమైన సమావేశశాల, విశ్రాంతి గది, వంటశాల కలవు. మేము సామానులను చేర్చి దుస్తులు మార్చుకొనుసరికే ఎలిజబెత్ అప్పగారగు పాయ వంట పనులలో నిమగ్నమైనది. జీన్ వార్నన్ అనగా ఎలిజబెత్ కోడలు తన పిల్లల సంరక్షణ పూర్తి చేసి మాతో సంభాషించుచూ కూర్చుండెను. రాత్రి సుమారు 9 గంటల వేళకు ఆమె భర్త ఆఫీసు నుండి వచ్చి మా సంభాషణలలో పాల్గొనెను. దివ్యజ్ఞాన శాఖకు అనేక జాతుల యోగ సాధనలకు సంబంధించిన విశేషములను మేము సావకాశముగా ముచ్చటించుకొంటిమి. మారిస్ దంపతులు పిన్న వయసు వారయ్యూ చక్కని ఆధ్యాత్మిక ప్రబోధము, లోతైన స్వభావము, ఆపేక్షలు, ఉత్సాహము, వివేకము గల ఆదర్శ వ్యక్తులు. వారు దివ్యజ్ఞాన సమాజమునందును, కోఫ్రీ మేసనరీ క్రతు శాఖయందును, ఈజిప్టు రహస్య సోదర బృందమునందును, ఐసిస్ క్రతు మండలియందును ప్రముఖ పాత్ర వహించుచున్నారు. ఇవి కాక బాలబాలికల ఆధ్యాత్మిక క్రతుమండలి అగు రౌండ్ టేబుల్ శాఖకు జీన్ వార్నన్ శిక్షణాధికారము వహించుచున్నది. ఆమె భర్త రోమన్ క్యాథలిక్ క్రతుకాండలో పురోహిత పదవిలో ఉన్నాడు. ఇరువురును అనేక జాతుల ఆధ్యాత్మిక వాంగ్మయములను చక్కగా గ్రోలినవారు. కృష్ణావతారములోని గుహ్య విద్యను గూర్చిన రాజయోగ శాఖలోని అంశములు మా సంభాషణలలో ప్రముఖ పాత్ర వహించెను. నేను భగవద్గీతలోని ఒక నూతన కక్ష్యను గూర్చి వారికి వివరించి తిని. అది రాజర్షుల సంప్రదాయమునకు సంబంధించిన విదేహము అనబడు యజ్ఞము. కర్మమార్గము సిద్ధి పొందుట అందలి పరమావధిగా జనకుడు దానికి మూలపురుషుడుగా శ్రీకృష్ణుడు కీర్తించెను. ప్రభువే యజ్ఞమూర్తి అయి ప్రజలను కుటుంబములుగా ఏర్పరచి వివాహ సంస్థను నెలకొల్పుటతో పూర్వము మనువు ఈ క్రతువును ప్రవర్తింపజేసెను. కుటుంబములోని వ్యక్తులు నిర్వర్తించుకుని దినచర్యలో ఒక్కొక్కరు మిగిలిన వారికై ఫలితము కోరక పనిచేయుటయందు శిక్షణము అప్రయత్నముగా జరుగును. కుటుంబాన్ని నిర్వర్తించుకునేటువంటి దినచర్యలో ఏమవుతుందండి? ఒక్కొక్కళ్ళు ఫలితం కోరకుండా మిగిలిన వారి కొరకు పనిచేస్తారు. ఆ శిక్షణము అప్రయత్నంగా జరుగుతుంది. ఈ సంస్కారముతో నిష్కామ కర్మయోగము వేరుగా సాధన లేకయే సాధింపబడును. నిష్కామ కర్మయోగము అంటే ఏమి ఆశించకుండా పనులు చేయటం అండి. అది అప్రయత్నంగా జరుగుతుంది, వేరుగా సాధన లేకయే సాధింపబడుతుంది. ఈ సంస్కారముతో పొలములను పశువులను సేవించుట నేర్పిన జనకుడు అను బిరుదనామము వహించి నాగేటి కర్రను తన యజ్ఞమునకు ధ్వజముగా నిలిపెను. చాలా గొప్ప కాన్సెప్ట్ అండి. మాస్టర్ చెప్తూ ఉన్నారు, జనకుడు అది బిరుదనామం ఆయనకి. ఈయన నాగేటి కర్ర ఉంటుంది కదండి, అది తన యజ్ఞమునకు ధ్వజముగా నిలిపెను. నాగేటి చాలుతో సీతను సృష్టించెను. సీతాదేవి అయోనిజ మనకి తెలుసు. నాగేటి చాలుతో సీతను సృష్టించెను అంటే భూమిని దున్నుతుంటే, ఈ నాగేటి చాలుతో భూమిని దున్నుతుంటే సీతమ్మ వారు లభించారు.
అందువల్ల ఏమంటున్నారు, నాగేటి చాలుతో సీతను సృష్టించెను, సూర్యకిరణముల నుండి దిగి వచ్చిన మేఘముతో సీతకు కళ్యాణము చేసెను. అంటే పంట పండుతుంది కదండి, పంట పండటం అంటే అదిగో సీతమ్మ కళ్యాణం. సూర్యకిరణముల నుండి దిగి వచ్చిన మేఘముతో సీతకు కళ్యాణము చేసెను అంటే వాన. ఈ క్రతువు భగవద్గీతలో రాజవిద్య రాజగుహ్యము అను పేర వ్యంగ్యముగా కీర్తింపబడినది. ఈ క్రతువునకు వేరుగా యజ్ఞశాలలు నిర్మింప పని లేదు, ఇతరులు చూడరాదను నియమము లేదు. పొలమే యజ్ఞశాల, భూమిని పండించుటయే యజ్ఞము. పంట పండించడం, భూమిని పండించడం అదేనండి యజ్ఞము. దానిని పాకమునకు తెచ్చు వాతావరణములను ప్రసాదించు సంవత్సరమే యజ్ఞపురుషుడు. సంవత్సరము ఉంది కదండి, ఆయనే యజ్ఞపురుషుడు. ఇందలి భావగాంభీర్యమునకు, ఆచరణీయతకు, సాధుశీలతకు, ప్రాచీన సంప్రదాయ సిద్ధికి, శ్రీకృష్ణుని ధర్మ పునఃసంస్థాపన శీలతకు ఆ దంపతులు ఎంతయో మురిసిపోయి పారవస్యము వహించిరి. నవీన మానవ నాగరికత పంజరమున ఇట్టి రాజవిద్యను మరలా క్రతుమార్గమున దర్శించుట ఎంత దుస్తరమని వారు ఆవేదన పొందిరి. అటుపైన కొంత తడవు జ్యోతిశాస్త్రము, ప్రాచీన విద్యల సంకేతములు అను అంశములను గూర్చి కొంత వివరించి తిని. ఇంతలో వారి మిత్రుడగు ఒక వైద్యుడు నన్ను చూడవచ్చెను. అతడు హోమియోపతి అందును మనస్తత్వ పరిశీలనాత్మక చికిత్సా విధానమునందును పరిశోధన చేసినట. పాపము అతడు ఒక మానసిక వ్యాధి పీడితుడుగా నాకు కనిపించెను. అతడు సూక్ష్మబుద్ధియే కానీ అపాత్రమైన ఒక విరహ వేదనచే శుష్కించి నీరసముగా ఉండెను. అతని జాతకమున ఇంద్రగ్రహము ప్రభావము చూపుచున్నది. కన్నులలో చంద్రోదయ సమయమున కడలి కల్లోలము కనిపించుచున్నది. అప్రయత్నముగా ఇతరుల స్వభావమును గూర్చియు, భవిష్యత్తును గూర్చియు, పరిసరములను గూర్చియు విశేషములు అతని మనఃఫలకమునకు దర్శనమగుచుండునని నేను గ్రహించి వివరించి చెప్పి తిని. ఈ అంశములు సత్యములే అనియు, కానీ తన అధీనములో లేవనియు, దానికి ఏమి చేయవలయును అనియు అతడు ప్రశ్నించెను. అతని జాతకమున ఇంద్రగ్రహమునకు శని వేధ ఉండుట వలన చొరవ లేకుండుట, బిడియము, భీతి, పిరికితనము ఉన్నవని వివరించి తిని. ఇంకను అతడు కొన్ని నూతన సిద్ధాంతములను కల్పించుకొనెను. వానిని వివరించుటకు సంకేతములను కూడా తానే కల్పించుకొనెను. స్వతఃప్రమాణమైన ఒక నీతి మార్గమును స్వతంత్రముగానే కల్పించుకొని దాని భావ పరివేశములో అతడు బద్ధుడై ఉన్నాడు. అతడు కల్పించుకొనిన శాస్త్ర దర్శనములలో కొన్ని సత్యములున్నవి, కానీ ఎక్కువ భాగము ఇంద్ర శనిగ్రహముల ఇంద్రజాలములైన మిథ్యాకల్పనములు. మొత్తము మీద అతడు ప్రజ్ఞావంతుడే కానీ అదృష్టహీనుడుగా కనిపించెను. నాకు అతనిపై జాలి కలిగినది. అతని సిద్ధాంతములను ఓపికతో విని యథాశక్తిగా ప్రోత్సహించి తిని. ఆ వైద్యుడు వెడలిపోయిన వెనుక మారిస్ అలసి ఉండుటచే నిద్రింపబోయెను. అతని భార్య మాత్రము చాలా తడవు ఆ వైద్యుని గూర్చి సంభాషించెను. అతడు సామాన్య సంఘజీవిగా, ఆరోగ్యవంతుడిగా, ఆశావాదిగా మెలగునట్లు మార్చగల ఉపాయము ఏదైనా కలదా అని ఆమె నన్ను ప్రశ్నించెను. అది చాలా దుస్తరము. పూర్వజన్మ శాపములకు సంబంధించిన దుష్కర్మ కలవారి జాతకములలో ఇంద్రగ్రహము శని వేదన పొంది ఉండును. అట్టివారు మారుట చాలా కష్టము. చిరకాలము సూర్యగ్రహ ధ్యానము యొక్క ప్రభావమును అతనిపై ప్రసరింపచేయగలిగినచో కొంతవరకు బాగుపరచుటకు అవకాశము ఉండును.
ఆమె భ్రూమధ్యము నుండి ఆరెంజి రంగు కిరణము అతని భ్రూమధ్యమునకు ప్రసరించుచున్నట్లు అనుదినము కొన్ని నిమిషములు ధ్యానము చేయవలెను. దాని విధానము ఆమెకు వివరించి తిని అంటున్నారండి మాస్టారు. మా సంభాషణలో రాత్రి 11:30 గంటలైనది. ఆనాడు ఎలిజబెత్ జన్మదినమట. ఆమె జనన కాలమునకు సరియగు రాత్రివేళ అయినది. నాతో సంభాషించుచున్న జీన్ వార్నన్ అందరను నిద్రలేపి బర్త్డే కేక్ పై అమర్చిన మైనపు ఒత్తులను వెలిగింపగా మేమెల్లరము చుట్టూను చేరితిమి. ఎలిజబెత్ మైనపు ఒత్తులను ఊది ఆర్పినది. ఎల్లరము ఆమెకు హ్యాపీ బర్త్డే గీతము పాడితిమి. ఎలిజబెత్ పంచిపెట్టగా కేక్ భుజించి అందరము నిద్రించితిమి అంటున్నారండి మాస్టారు. అటుపైన 9/5/1972 ఆ తేదీలోకి ప్రవేశిస్తున్నాము. 5:30 గంటలకు నిదురలేచి కాలకృత్యములను తీర్చుకొని అల్పాహారమును ముగించుకొని 10 గంటలకు ప్రార్థనాధికములను నిర్వర్తించుకొంటిమి. ఎలిజబెత్, వర్మ, నేను అంగడికి బయలుదేరితిమి. కొన్ని హోమియోపతి మందులను కొని వంటపాత్ర సామగ్రి అంగడులను చూడబోయితిమి. వర్మ వేడుక పడగా విచిత్రాకారములు గల గరిటెలను, అట్లకాడలను విశాఖపట్టణము తెచ్చుటకై కొంటిమి. అట నుండి ఒక సంస్కృతి ప్రదర్శనశాలను చూడబోయితిమి. ప్రజాస్వామ్య విప్లవ భావములను ప్రోత్సహించు చిత్రపటాదులతో వస్తు ప్రదర్శనశాల నిండి ఉన్నది. బసకు మరలి వచ్చి మధ్యాహ్నము 1 గంటకు భోజనములు చేసితిమి. కొందరు వ్యక్తులు నన్ను చూడవచ్చిరి. మైకేల్ చాపోటిన్ అను హఠయోగి ఫ్రాన్సు నుండి నన్ను కలిసి కొనుటకు వచ్చెను. అతడు చాలా ఉత్సాహవంతుడు, మంచివాడు. అప్పటి నుండి అతడు 2 దినములు నాతోనే ఉండిపోయెను. రామకృష్ణ పరమహంస ధ్యానమున యోగ సాధన చేసిన ఒక సన్యాసిని నన్ను చూడవచ్చెను. బ్రస్సెల్స్ నగరమున యోగధర్మ కేంద్రము అనబడు ఒక యోగ సాధనా పీఠమునకు ఆమె శిక్షకురాలు. హిందూ మత సంప్రదాయమున పాశ్చాత్య యువతీ యువకులను క్రమశిక్షణ చేయుచున్నది. వారికి భారతీయ సంప్రదాయ ప్రార్థనలను, స్తోత్ర రత్నములను నేర్పుచున్నది. శివానంద స్వామి ప్రముఖ శిష్యులైన సచ్చిదానంద స్వామి ఏర్పరిచిన ఇంటెగ్రల్ యోగా ఇన్స్టిట్యూట్కు సంబంధించిన యోగ సాధనలను వారిచే చేయుచుచున్నది. ఆమె నన్ను తమ యోగ కేంద్రమునకు కొనిపోయెను. అచ్చటి వాతావరణము మిక్కిలి ప్రశాంతముగా ఉన్నది. యోగ కేంద్రమున ఒక చక్కని సమావేశశాల, ధ్యానమందిరము, ఉపన్యాసశాలయు కలవు. అచ్చటి వారందరూ భారతీయుల వలె నేలపై కూర్చుండి సుస్పష్టమైన ఉచ్చారణతో సంప్రదాయ సంస్కృత ప్రార్థనలను ఆచరించుచున్నారు. పూజామందిరమున శ్రీకృష్ణుడు, హనుమంతుడు, లక్ష్మి, రామకృష్ణ పరమహంస, సచ్చిదానంద స్వామి చిత్రపటములు ఉన్నవి. ఉపన్యాసశాలలో రమణ మహర్షి, అరవిందులు, నవీన భారతీయ ఋషుల చిత్రపటములు ఉన్నవి. అతి ప్రమాణముగా ఓం అను అక్షరము కేంద్రమున స్థాపింపబడి ఉండెను. గురువు శిష్యులకు ఉపదేశించుటకు ఆసీనుడగు రీతికి అనుకూలముగా ప్రాచీన గురుకులములందువలే ఉపన్యాస వేదిక అలంకరింపబడి ఉన్నది. దానిపై దర్భాసనము, కృష్ణాజినము, వ్యాసపీఠము కలవు. సంకీర్తనమునకై వీణ, చిడతలు, తాళములు కలవు. శాల అంతయు అగరువత్తుల ధూపముతో పవిత్రము చేయబడి ఉన్నది. అచ్చటి క్రమశిక్షణ అద్భుతము. నా ఉపన్యాసమునకై వచ్చి వేచి ఉన్న ఆశ్రమ శిష్యవర్గము, పురప్రముఖులు క్రమము తప్పక
పాద ప్రక్షాళనములు ఆచరించి భద్రాసనములలో శ్రేణులు తీర్చి కూర్చుండిరి. ఎల్లరూ నిశ్శబ్దమున కూర్చుండగా ఆ సన్యాసిని నన్ను వేదికపైకి ఆహ్వానించినది. వేదికపై నేనును ఆమెయు ఎలిజబెత్ కూర్చుంటిమి. ఇక్కడి ఆచారము ప్రకారము ఉపన్యాసము ఆరంభించుటకు ముందు కొంత ధ్యానము ప్రార్థనలు చేయుట జరుగును. అటు పైన మీరొక ఆధ్యాత్మికమైన అంశమును గూర్చి వీరికి వివరింపుడు. ఎలిజబెత్ ఫ్రెంచి భాషలోకి అనువదించి చెప్పుచుండును అని ఆ సన్యాసిని ఆదేశించెను. దేనిని గూర్చి ఉపన్యసించుటయో మీరు తెలుపవలసినది అని కోరగా గురువు యొక్క నిజస్వరూపమును వివరింపుడని ఆమె కోరెను అనంటూ ఈ అధ్యాయాన్ని పూర్తి చేశారండి మాస్టారు. మనము కూడా ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాము. రేపటి రోజున మనము జగద్గురువు అనే అంశంలోనికి ప్రవేశిస్తాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి. వాసుదేవా.